హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. ఒకసారి మీరు చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 20 రూపీస్ చెల్లించి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అన్నారు. సో మళ్ళీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 4న తానే స్వయంగా అధికారులతో వెళ్లి అశోక్ నగర్లో ఉద్యోగకర్తలను కలిసి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామని ప్రకటించారు. ఫూల్స్ డే ఏప్రిల్ 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ అంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సో పార్లమెంటు ఎన్నికలు వస్తాయని తెలిసి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారంటే నమ్మడానికి తెలంగాణ పిల్లలు అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. సో రాజకీయ నిరుద్యోగులైనటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలకు తెలంగాణ యువత ఆగం కావద్దని కోరారు. సో వారిద్దరూ ఎప్పుడైనా ఉద్యోగాలు చేశారా, పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు. సో పరీక్షల నిర్వహణలో పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. సో తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీన్ని మీరు ఎంతమంది నమ్ముతున్నారనేది కింద మీరు వీడియోని లైక్ చేసి మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో 4న జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాహుల్ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 29న దేశ విదేశాల్లో దీక్షా దివాస్ నిర్వహిస్తామంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారు. సో కాంగ్రెస్ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్ అని చెప్పేసి ఇక్కడ అనడం జరిగింది. సో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిసి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం, ప్రజలను ఏప్రిల్ ఫుల్స్ చేయడమే అది పప్పు క్యాలెండర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా నేటికి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలంగాణలో గత 10 ఏళ్లలో ఏటా సగటున 16,000 చొప్పున 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సగటున ఏటా 1000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని చెప్పేసి తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ పాలిటిక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ అశోక్ నగర్ అని చెప్పేసి ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. సో ఉద్యోగాల కల్పనపై పార్టీలు హామీలు, లైబ్రరీలో ఉద్యోగార్థులతో రాహుల్ భేటీ, చర్చకు రావాలని కేటీఆర్కు నిరుద్యోగులు సవాలంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ఎన్నికల సమయంలో రాజకీయం ముఖ్యంగా నిరుద్యోగుల చుట్టే తిరుగుతుంది. సో బీఆర్ఎస్ పాలనలో పోటీ పరీక్షలు, పేపర్ లీక్లు, అదేవిధంగా పలు పరీక్షల పెండింగ్లు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, కొన్నింటికి కోర్టు కేసులు ఉండడంతో కేసీఆర్ పాలనపై నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు. సో ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు నిరుద్యోగులకు కీలక హామీలు ఇచ్చాయి. సో హైదరాబాద్లో అశోక్ నగర్లో వివిధ పోటీ పరీక్షలకు యువత ప్రిపేర్ అవుతున్నారు. సో శనివారం రాత్రి చిక్కడపల్లి లైబ్రరీలో యువతతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా జాబ్ క్యాలెండర్ విడుదల, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చారు. సో నిరుద్యోగులు ఎక్కువగా ఉండే చోటు అయినటువంటి అశోక్ నగర్కు వచ్చి మంత్రి కేటీఆర్ చర్చలు జరపాలని నిరుద్యోగ సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. దీంతో డిసెంబర్ 4న తానే స్వయంగా అధికారులతో అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని యువతకు హామీ ఇచ్చినట్లు ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఒక్క పరీక్ష 1000 కొలువులు అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఒక పరీక్ష స్కోరుతో 23 రంగాల
23 రంగాల్లో 1,50,000కు పైగా కులులకు పోటీ పడవచ్చు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ ఎన్క్యూటీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మంచి స్కోర్ కనుక సాధిస్తే ఐటీ కావచ్చు, నాన్ ఐటీలో చక్కటి కెరియర్కు అవకాశం సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీసీఎస్ ఎన్క్యూటీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 9న దీనికి సంబంధించిన పరీక్ష అయితే జరగనుందంట. ఈ నేపథ్యంలో ఈ టీసీఎస్ ఎన్క్యూటీ వివరాలు కావచ్చు, ప్రయోజనాలు, పరీక్షలో విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ 23 రంగాల్లో దాదాపుగా 1.6 lakhs పోస్టులకు అవకాశం ఉంటుందంట. సో ఇక్కడ ఐటీ కావచ్చు, నాన్ ఐటీ ఉద్యోగాలు దీనిలో అయితే ఉన్నాయని చెప్తున్నారు. అర్హత కనుక చూసినట్లయితే 2018 నుంచి 2024 మధ్య కాలంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులను ఇచ్చారు. దాంతోపాటుగా ప్రస్తుతం ఇది ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లక్షల్లో వేతనాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ టోటల్గా ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఐటీ రంగంలోకి వెళ్దాం అనుకున్నటువంటి అభ్యర్థులకు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీఆర్ఎస్ గద్దె దిగుతేనే ఉద్యోగాలు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో జరగవచ్చు. కూకట్పల్లి నుంచే మొదటి అడుగు పడాలి, సామాజిక మార్పు రావాలి, డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి, ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రభలో కూడా దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,000 కానిస్టేబుల్, అదేవిధంగా రైఫిల్ మ్యాన్ పోస్టుల భర్తీ అయితే కానున్నాయి. ఆల్రెడీ 2 days నుంచి న్యూస్ మనం చూస్తున్నాం. చాలా మంచి నోటిఫికేషన్. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ప్రతిరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఇవి చాలా బాగుంటాయి. సో ప్రతి ఒక్కరు వాటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు చరిత్ర, ముఖ్యంగా మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దానిపైన ఇక్కడ బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చరిత్రకు సంబంధించి టాపిక్ వైజ్ అయితే ప్రతిరోజు ఇస్తున్నారు. సో మీరు టాపిక్ వైజ్ కూడా ఇక్కడ బిట్స్ను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే ఇండియన్ సొసైటీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఉంది. అండ్ తెలంగాణ వ్యవసాయం ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా వెలుగు సక్సెస్ కనుక చూసినట్లయితే స్థానిక సంస్థలు, కమిటీలు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి చాలా ఎగ్జామ్స్లో, ఇప్పటివరకు నిర్వహించినటువంటి చాలా ఎగ్జామ్స్లో మనకి స్థానిక సంస్థల నుంచి మినిమం 1 లేదా 2 బిట్స్ వస్తున్నాయి. సో ఈ టాపిక్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. దాదాపుగా మేము ఒక 8 న్యూస్ పేపర్ చదివి మార్నింగ్ నుంచి 2 hours కష్టపడి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మధ్యప్రదేశ్లో ఏర్పాటుకు చర్యలు. సో ఏ రాష్ట్రం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి, మధ్యప్రదేశ్. సో వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయితే ఏర్పాటు కానుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. సో ఇందుకోసం మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం కావచ్చు, అదేవిధంగా రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపి ఉన్నారట. ఈ రెండింటిని, నౌరాదేహి కావచ్చు, అదేవిధంగా రాణి దుర్గావతిని రెండింటిని కలుపుతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆదివారం కేంద్రం ఆమోదం కూడా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అండ్ ఇప్పటివరకు ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి దేశంలో అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ 2 అభయారణ్యాలు సాగర్ కావచ్చు, దమోహ్, నర్సింగాపూర్, రైసిన్ జిల్లాలో విస్తరించి ఉన్నాయంట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకొని మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక అఖిల భారత న్యాయ సేవ అవసరం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అది ప్రతిభకు పట్టం కావాలి, న్యాయ వ్యవస్థలోకి యువత రావాలి. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి పిలుపు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు November 26న మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ, దాన్నే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నాం. సో దానికి సంబంధించి మనం ఏ సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నాం అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం పాలిటీలో భాగంగా చాలాసార్లు దాన్ని డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయ వ్యవస్థలో వేరువేరు స్థాయిల్లోకి ప్రతిభావంతులైనటువంటి యువత వచ్చేందుకు వీలుగా అఖిల భారత న్యాయ సేవ
అనే దాన్ని ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ను తీసుకురావాలని చెప్పేసి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. సో ప్రజల న్యాయ సేవను అందుకోవడంలో భాష అనేవి అడ్డంకిగా నిలుస్తున్నాయని చెప్పారు. సో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆమె ప్రసంగించినట్టు చూడవచ్చు. సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, సో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు సుప్రీంకోర్టు ఆవరణలో ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని సుప్రీంకోర్టు ఆవరణలో అయితే ఆవిష్కరించడం జరిగింది. 7 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రపతి ముర్ము గారు సుప్రీంకోర్టులో ఆవిష్కరించారు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎక్కడ మనకు అంబేద్కర్ యొక్క 7 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఆవరణలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో మనకు అంబేద్కర్కి సంబంధించి చాలా విగ్రహాలు వివిధ దేశాల్లో కావచ్చు, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇటువంటి అన్నింటి ఒక దగ్గర మీరు జడ్జ్ చేసుకోండి. కంపల్సరీ ఇటువంటి దాంట్లోకి మనం బీటెక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే, ముంబై ఉగ్రఘాతుకానికి 15 ఏళ్ళ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో మనకు ఉగ్రవాదులు జరిపినటువంటి మారణ హోమానికి 15 ఏళ్ళు అయితే పూర్తయ్యాయి. సో ఇది జరిగినటువంటి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అండి. 26/11 దాడులు ఎప్పుడు జరిగాయని చెప్పేసి ప్రీవియస్లో మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది 2008 నవంబర్ 26న ఈ ఘటన అయితే జరగడం జరిగింది. సో మనకు 26 నవంబర్ సంబంధించి ఇంతకుముందు కూడా ఒక అప్డేట్ చూస్తాం. ఏది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కావచ్చు, అదేవిధంగా ఈ 26/11 దాడులు జరిగినటువంటి రోజు కూడా ఇదే రోజు కనుక ఈ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి ఈ రోజు సంబంధించి. సో ఇక్కడ ఈ దాడి జరిగి మనకు 15 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే, లోహపు వ్యర్థాలతో రామాలయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందోర్లో లోహపు వ్యర్థాలతో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు కొందరు శిల్పాకారులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 20 మంది 3 నెలల పాటు శ్రమించి ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలతో రామ మందిరము నమూనాను తయారు చేశారంటే ఇక్కడ చూడవచ్చు. ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, అదేవిధంగా 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. సో మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పాకారులు తెలిపారంటే చూడవచ్చు. సో ఇది ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందోర్లో సో ఈ లోహపు వ్యర్థాలతోటి రామాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే, ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సుకు మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దుబాయ్ పర్యటన ఖరారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇక్కడ చూసినట్లయితే దుబాయ్ వేదికగా ఈ వారం జరగనున్నటువంటి ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఇందుకోసం ఈ నెల 30 డిసెంబర్ 1వ తేదీలో దుబాయ్లో పర్యటించనున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ సదస్సును నిర్వహించున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 సదస్సు మనకి ఈసారి UAEలో జరుగుతుంది. సో దానిలో భాగంగా మనకి సదస్సు అయితే నిర్వహించబోతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే UAE అధ్యక్షతన COP28 సదస్సు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరుగుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. COP28 సదస్సు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలా సార్లు COP సదస్సులకు సంబంధించి చాలాసార్లు అడిగింది. ఇది గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా మనకి ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సును కూడా నిర్వహిస్తున్నారు. దానికి మోదీ గారు అయితే వెళ్ళున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, రష్మికకు వరల్డ్ టూర్ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికకు మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో సింగిల్స్ విజేతగా అయితే నిలిచింది. సో పేరు గుర్తుంచుకోండి. సో ఇది మనకి హైదరాబాద్ వేదిక, ఇది బెంగళూరు వేదికగా జరిగినటువంటి దాంట్లో సింగిల్స్లో ఆమె ఫైనల్లో గెలవడం జరిగింది అనమాట. దాంతో ఈ ట్రోఫీని అయితే కైవసం చేసుకుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, రన్నర్అప్గా సాత్విక్ జోడీ అని చెప్పేసి మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. సో ఇండియా స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో రన్నర్అప్తో సరిపెట్టుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఆదివారం జరిగినటువంటి మెన్స్ డబుల్ ఫైనల్స్లో సాత్విక్ చిరాగ్ వరల్డ్ నెంబర్ 1 జంట అయినటువంటి చైనాకు సంబంధించిన జంట చేతిలో ఓడిపోవడం జరిగింది. సెమీఫైనల్స్ అండ్ ఫైనల్లో రన్నర్అప్గా అయితే నిలిచారు. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి పర్సన్స్. వీళ్ళకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా జాగ్రత్తగా చదివడం ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.